నాన్న, నీకు ఇష్టం లేకపోయినా నేనే నిన్ను బ్రతిమలాడి విదేశానికి పంపాను. నువ్వు విదేశాలకు వెళ్ళి బాగా చదువుకున్నావు. ఎన్నో కష్టాలు పడ్డావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. ఇక్కడ అమ్ముకున్నంత కాకపోయినా కొద్దిగా పొలం, నగ నట్ర, కారు అన్నీ కొనుక్కున్నాం. ఆర్థికంగా బాగున్నట్టు అనిపించినా ఏదో వెలితి, ఇవేమీ ఇవ్వలేని భద్రత, నిశ్చింత ఏదో కావాలనిపించేది నాకు. నిండుగా నవ్వింది లేదు, కడుపు నిండుగా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. అనుక్షణం చెప్పలేని ఏదో అలజడి, అన్ని బంధాల్లోనూ ఏదో అశాంతి. ప్రేమ నిండిన ఓ ఆత్మీయత కోసం అలమటిస్తున్న, ఏళ్ల తరబడి గూడు కట్టుకున్న దుఃఖాన్ని కరిగించే ఒక స్పర్శ కోసం ఎదురు చూస్తున్నా నాన్న, కొడుకుతో బాధగా చెప్పింది ఆమె. ఇది ఆత్మీయ స్పర్శ కథలోని భాగము. తప్పకుండా కథ